ఎలా ఉందన్న సినిమా? ఎలా ఉందన్న? పాపు మహారాజ్ బాలయ్య బ్రాండ్ అనేది బాలయ్య బ్రాండ్ జై బాలయ్య అనాల్సిందే ఆడియన్స్. సంక్రాంతి విన్నర్ 2 years బ్యాక్ తీసుకుంటే వాల్తేరు వీరయ్య ఎంత బ్యాక్ బోన్ లాగా సపోర్ట్ చేశాడో బాబీ, అలాగే బాలయ్య గారి పల్స్ తీసుకోవాలంటే బోయపాటి గారే తీసుకోవాలి. బట్ మళ్ళీ చూపించింది ట్రై చేశాడు కానీ వీర నరసింహారెడ్డి పెద్దగా జనాలకు ఎక్కలేదు. బట్ బాబీ తీసుకున్న లీడ్ బాగుంది. ఎలా చూపించాలో హైలైట్ గా ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గట్టుగా సితారా ఎంటర్టైన్మెంట్ సూర్యదేవర నాగవంశీ గారు కూడా ఎక్కడక కాంప్రమైజ్ అవ్వలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బీవూప్ కానీ మ్యూజిక్, తమన్ మ్యూజిక్, తమను వారసుడు అని చెప్పొచ్చు బాలయ్యకు మ్యూజిక్ ప్రకారంగా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఆసమ్. ఓవరాల్ గా పాయింట్స్ బాగున్నాయి. పాప సెంటిమెంట్ అంటే బాలయ్య గారికి బాగా అచ్చొచ్చింది. కానీ అలాంటి నేపథ్యంలో ఆడవాళ్ళ నిమిత్తం చేసే సినిమాలు చాలా ఉన్నాయి. కానీ లీడ్ డైరెక్టర్ గారు వాటర్ ని ఎంచుకోవడం అనేది మన సౌత్ వరకు పర్వాలేదు, కానీ నార్త్కి వెళ్ళేటప్పుడు కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఉంటుంది. బట్ ఆ నేపథ్యంలో సీతారామరాజు గా సివిల్ ఇంజనీర్ గా క్యారెక్టర్ గానీ, డాక్ మహారాజ్ గా హ్యాండిల్ చేసిన హ్యాండిలింగ్ కానీ ఓవరాల్ గా 2 hours 27 minutes ఎక్కడ బోర్ అనిపించలేదు. చాలా బాగుంది. ఇంటర్వల్ బ్లాక్ ఎలా అనిపించింది అన్న? సో కథకి ట్విస్ట్ అనేది ఇంటర్వెల్ తర్వాతనే రివీల్ అవుతుంది. బట్ ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ల ఇంట్రడక్షన్ తగ్గట్టుగా మోర్ దెన్ వైలెన్స్ అనేది బాబీడాల్ గారు బాగా హ్యాండిల్ చేశారు. సెకండ్ హాఫ్ లో ఎండింగ్ కూడా ఎక్కడా మనకు తడపడకుండా బాగుంది. సినిమా బాగుంది, వాచబుల్. ఓకే, ఫైట్స్ డిజైనింగ్ కానీ దాని కంపోజింగ్ కానీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. సిచ్యువేషనల్ ఫైట్స్ ఉన్నాయా లేకపోతే అన్వాంటెడ్ గా నరుకుళ్ళు గిరికిళ్ళు అని పెట్టారా? అంటే ఎక్కువ వైలెన్స్ నరకడం అనేది కాదు, కానీ హార్స్ రైట్స్ మీద బాలయ్య గారు గుర్రం సవారీలో బాగా ఎక్కువ ఫైట్లన్నీ దాని మీదే హ్యాండిల్ చేశారు. మోర్ దెన్ ఏంటంటే పాత చింతకాయ పచ్చడి కాకుండా కొత్త నేపథ్యంలో బాగుంది సినిమా. కొత్త మసాలా వేశారు, పాత చట్నీ కొత్త మసాలా వేశారు. ఓకే, బాలయ్య అంటేనే డైలాగులు అంటేనే బాలయ్య. మరి ఈ సినిమాలో ఏమైనా వర్కౌట్ అయినాయా బాలయ్య డైలాగులు? ఆసమ్ గా అంటే రెగ్యులర్ గా వైలెన్స్ గా చెప్పే డైలాగుల కన్నా కొన్ని కొత్తదనంగా చెప్పిన డైలాగ్స్ ఉన్నాయి. అది నేను రివ్యూ చేయకూడదు, స్క్రీన్ మీద చూస్తే థ్రిల్ వస్తుంది కాబట్టి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. అయ్యా సినిమా డాకు మహారాజ్ సినిమా అయితే మాత్రం గూజ్ బంప్స్ అనమాట. గూజ్ బంప్స్ ఫస్ట్ హాఫ్ అంటే మనం 10 నిమిషాలు గూజ్ బంప్స్ అనొచ్చు, 15 నిమిషాలు అనొచ్చు. కాదు, 1 గంట 10 నిమిషాలు ఫస్ట్ హాఫ్ అంతా హీరో ఎంట్రన్స్ కానించి ఇంటర్వల్ పాట పడేంత వరకు లిటరల్లీ గూజ్ బంప్స్ కొంచెం ఎగిరి చేస్తూ గంత సింగిల్ థియేటర్ అయితే గొంతులు ఆరిపోతాయి అనమాట. ఎప్పుడైనా సరే ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, ఏం లాగలేదన్న. అసలు ఇంటర్వెల్ అప్పుడు వచ్చేసింది అనిపిస్తుంది. సినిమా ఎక్కడ లాగలేదు. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే కొద్దిగా ఫ్యామిలీగా కొంచెం మాస్ అనేది తగ్గించి క్లాస్ గా తీసుకెళ్ళి బ్రో. కంటెంట్ అయితే కొత్తగా ఏమీ లేదు, రొటీన్ స్టోరీ. బట్ మాసివ్ గా కమర్షియల్ హిట్ అనమాట. కమర్షియల్ గా మనకి ఎలివేషన్స్ ఉన్నాయి, బాగా ఎంజాయ్ చేస్తాం. ఏంటంటే స్క్రీన్ ప్లే బాగా చేస్తారు. బాబీ డైరెక్షన్ లో మనకి ఏంటంటే స్టోరీ అనేది పెద్ద ఏమి ఉండదు. మనకి ఏంటంటే కామెడీ అండ్ మాస్ బాగుంటది. ఈ సినిమా అదే కంటిన్యూ చేసాడు. కామెడీ అదే చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ అయితే మనకు తెలియదు, అప్పుడు అయిపోయింది అనిపిస్తుంది. పక్క మాస్ అన్నమాట. ప్రతి 5 to 10 minutes కి గూజ్ బంప్ సీన్ వస్తుంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. అలాగే తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే అక్కడనే తర్వాత ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్ వచ్చాడు. అది ఎవడో వాడుకోలేదు, బాబీ వాడండి మ్యాచ్ లో అనేది. బోయపడ్డ తర్వాత ఆ రేంజ్ బాగా వాడుకుంది మాత్రం బాబీ. ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్ ఆ రేంజ్ సినిమా కూడా ఇదే. చెప్పనా బాబీకి సినిమాలు పడతాయి అంటావా? సినిమాలు పక్కగా పడితే ఇలాంటి వాళ్ళు రావాలి, మాస్ గా. ఇలాంటి వాళ్ళు వస్తేనే కదా మనకి బాగా ఎంజాయ్ చేస్తాం. ప్రస్తుతానికి సంక్రాంతి విన్నర్ ఎవరు? సంక్రాంతి విన్నర్ అయితే ఇప్పుడు వరకు చూసుకుంటే డాకు మహారాజే కాదు, సంక్రాంతి మహారాజా అన్నమాట బాలయ్య. జై బాలయ్య సినిమా అయితే మాత్రం మ్యూజిక్ హైలైట్, ఎలివేషన్స్ హైలైట్, ఫైట్ హైలైట్, బాబీ డైరెక్షన్ టోటలీ హైలైట్. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే మాసివ్ గా కాకుండా కొంచెం క్లాసిక్ గా తీసుకెళ్లారు. దాంతో కొంచెం స్లో అవుతుంది, బట్ అక్కడ బోర్ అయితే కొట్టదు. దాంతో ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ మాస్, సెకండ్ హాఫ్ అంతా క్లాస్ అనమాట. మళ్ళీ క్లైమాక్స్ లో మళ్ళీ గూస్ బంప్స్ అనమాట. టోటలీ బ్లాక్ బస్టర్ మూవీ అన్నమాట, సూపర్. అన్న ఎలా ఉందన్న సినిమా? ఎలా ఉందన్న సినిమా? మీ ఎంతైనా ఊహించుకొని వెళ్ళండి, ఎంతైనా ఊహించుకెళ్ళండి. మీ ఊకన్ని రేంజ్ లో ఉండింది సినిమా అయితే. నేను ఎలా ఊహించానంటే అఖండ లెవెల్లో ఊహించాను, ఆ లెవెల్లో సినిమా ఉంటుందని ఊహించాను. కానీ అఖండ మించిపోయిందన్న సినిమా మాస్ ఎలివేషన్స్ అయితే. ఇప్పుడు వరకు మీరు మాస్ ఎలివేషన్స్ అంటే బోయపాటి మాస్ నే చూసారు, ఇన్ని సంవత్సరాలు బోయపాటి మాస్ నే చూసారు. ఇప్పుడు వరకు మీరు ఇంతవరకు సలార్ ఎలివేషన్స్ ఎక్కడ చూడలేదన్న. సలార్ ఎలివేషన్స్ చూడలేదు. అండ్ కేజీఎఫ్ లాంటి ఎలివేషన్స్ బాలేబాబు చూడలేదు. బాహుబలి లాంటి ఎలివేషన్స్ బాలేబాబు చూడలేదు. ఛత్రపతి లాంటి ఎలివేషన్స్ బాలేబాబు చూడలేదు.
ఇలాంటి అన్ని ఎలివేషన్స్ కలిపి బాలేబాబుతో పడితే ఏమనుంటుందన్న అసలే బాలేబాబు మాస్కా గాడు. ఇలాంటి ఎలివేషన్స్ పడితే అసలు బాక్స్ ఆఫీస్ మసి అవుతుందన్న. అసలు ఆ మసి కూడా మనకు దొరకదు. అంత లెవెల్లో బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అయిపోతారన్న. గుర్తుపెట్టి ఇప్పటి వరకు ఈ సినిమాలను చేసిన హీరోలంతా కూడా బాలేబాబు మాస్ ఎలివేషన్ చూసి ఫిదా అయిపోతారన్న. ఆ విధమైన మాస్ ఎలివేషన్ పడేశాడు. ఆమె మాస్ ఎలివేషన్ తగ్గ బీజిఎం పడిందన్న సినిమాలో అయితే. అక్కడనే బీజిఎం చూస్తే మనం ఇంత మించి బీజిఎం ఇవ్వలేదు తమ్మనని అనుకున్నాం కానీ దానికి మించిపోయే రేంజ్ లో బీజిఎం ఇచ్చాడన్న. ఏ విధంగా ఇచ్చాడంటే ఒక మాట చెప్పొచ్చన్న, బీజిఎం బ్రహ్మ అనొచ్చన్న. బీజిఎం బ్రహ్మ అనొచ్చు. ఏం బీజిఎం ఇచ్చాడన్న సినిమాలో అయితే. ఆ బీజిఎం అనేది మనల్ని ఉరకలు పెట్టించిందన్న. ఇప్పటివరకు అక్కడ సినిమాలో థియేటర్ లో ఉన్న స్పీకర్లు బ్లాస్ట్ అయ్యాయి, కానీ ఈ సినిమా థియేటర్ లో ఉన్న స్పీకర్లు కాదన్న, మన హార్ట్లు కూడా బ్లాస్ట్ అయ్యాయి. బీజిఎం ఇచ్చాడన్న. మెయిన్ హైలైట్ బాలేబాబు పర్ఫార్మెన్స్ ఒక ఎత్తైతే బీజిఎం అనేది దాని మించిన లెవెల్లో బీజిఎం ఇచ్చి పడేశాడన్న. అని గ్యారంటీ అనుకున్నాక ఎక్కడ డిసప్పాయింట్ చేయలేడు. బాబీ డయల్ ని ఎలా యూజ్ చేయాలో అలా యూజ్ చేశారు. యానిమల్ మూవీలో ఎంత బాగా క్యారెక్టర్ ఇచ్చారో దాని తర్వాత బెస్ట్ మూవీ బాబీ డయల్ కి మూవీ. చాలా బాగా లిమిటెడ్ గా ఎక్కడెక్కడ ఫేస్ ఆఫ్స్ గిట్ట బాగుంటాయి. బాలకృష్ణతోని ఫేస్ ఆఫ్స్ గిట్ట చాలా బాగుంటాయి. చాలా బాగా చేశాడు. ఓవరాల్ యాక్టింగ్, డైరెక్షన్ యాక్టింగ్, కొంచెం కామెడీ ఉంది, అంత ఎక్కువ లేదు. కామెడీ మిస్సింగ్. బాలకృష్ణ మూవీలో కామెడీ అనేది ఉండదు. డైలాగ్స్ అనేది మనకి ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం చూసి థర్డ్ టైం చూస్తేనే ఆ డైలాగ్స్ అనేది ఫ్లో లో వస్తాయి మనకి. సో చాలా బాగుంది. డైరెక్షన్ చాలా బాగుంది. ఒక్క చిన్న డైలాగ్ వచ్చింది ఏంటంటే, వార్నింగ్ చచ్చేవాడికి కాదురా చంపేవాడు ఇవ్వాలి. ఓకే క్లైమాక్స్ ఎలా అనిపించింది అన్న? క్లైమాక్స్ సూపర్ ఉంది, చాలా బాగా చేశాడు. అంటే క్లైమాక్స్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటే ఇంకా బాగుండేదని చాలా మంది టాక్ అనిపిస్తుంది. లేదు యాక్చువల్లీ స్ట్రాంగ్ అంటే ఎక్కువ అంతకంటే మనకు తెలుసు బాలకృష్ణ అంటేనే ఓవర్ ఫైట్ ఉంటది అందుకే బాబీ ఏం చేశాడంటే బోయపాటి అలా ఇలా ఓవర్ గీయకుండా సింపుల్ పెట్టాడు అనమాట. సింపుల్ గా పెట్టాడు, చాలా బాగుంది, నీట్. అదే అంటున్నా, ఓవర్ ఫైట్ ఉంటే మళ్ళీ అందరికి ఆడియన్స్ కి లాస్ట్ లో మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది కాబట్టి ఓవర్ గా డ్రాగ్ చేయలేడు, ఫినిష్ చేశాడు. అండ్ గ్రేట్ థింగ్ ఏంటంటే 2.5 hours మూవీ 2.5 hours లో ఫినిష్ చేశాడు. ట్రాక్ చేసి 3 hours చేయలేడు. చాలా బాగుంది మూవీ. కబీర్ దిబ్బీర్ సాంగ్ సూపర్. యాక్చువల్ దాని నెగిటివ్ కమెంట్స్ వచ్చాయి కదా, ఆ చిన్న కొన్ని ఫ్యూ సెకండ్స్ ఆ స్టెప్, బట్ ఓవరాల్ మూవీ థియేటర్ లో వచ్చే సాంగ్ చూస్తే సూపర్ సాంగ్, చాలా బాగుంది. ఓవరాల్ రేటింగ్ ఏమి సార్? Out of 5, 4.5. And this will be the Daku Maharaj will be the best collection in this Sankranti. సంక్రాంతికి విన్నర్ అంటారా? 100%. ఎలా అనిపించింది సినిమా? ఎలా అనిపించింది? చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా ఎక్సలెంట్ గా తీశారు. యాక్షన్ గానీ డాన్స్ గానీ అన్ని బాగున్నాయి. కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది చాలా సార్లు. డాన్స్ స్టెప్స్ అన్ని బాగానే ఉన్నాయి. బ్లాక్ బస్టర్ మూవీ, సంక్రాంతికి పక్కన అందరు చూడాల్సిన మూవీ. బాలకృష్ణ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగా చేశారు. ఆ డార్క్ క్యారెక్టర్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా యాక్ట్ చేశారు. ఇంకా ఫైట్స్, డాన్స్ ఎలా అనిపించింది? ఫైట్ చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. ఇంటర్వెల్ ఫైట్ చాలా బాగా నచ్చింది నాకు. అలానే క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా బాగుంది. డైలాగ్స్ కూడా అన్ని చాలా పవర్ఫుల్ గా అనిపించాయి. బేబీ సెంటిమెంట్ వర్కౌట్ అయిందా? బేబీ సెంటిమెంట్ చాలా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ లో గానీ మధ్యలో ఫైట్ కన్నా ముందు వచ్చేది చాలా బాగుంది. ఓకే, ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తావు సినిమాకి? 4 out of 5. ఓకే, థ్యాంక్ యూ. బ్రో, డాకు మహారాజ్ అనేది ఇది ఒక సినిమాటిక్ బ్రిలియన్స్ అన్నమాట. సో అన్డౌటెడ్లీ ఏంటంటే ఇట్స్ మాస్టర్ పీస్ అని మనం చెప్పొచ్చు. సీరియస్లీ నేను చెప్తాను. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారి మూవీస్ అంటే మనము సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్, అఖండ, మనం ఇవన్నీ ఎలా లిస్ట్ ఏలో మనం చెప్తామో డాకు మహారాజ్ కూడా ఇంకా మనం లిస్ట్ ఏలో చెప్పొచ్చు అనమాట. అన్డౌటెడ్లీ ఇప్పుడు వీరసింహారెడ్డి కావచ్చు, భగవంత్ కేసరి కావచ్చు, వాటి కంటే మనకు వచ్చేసి డాకు మహారాజ్ డెఫినెట్లీ ఇట్స్ లాట్ బెటర్ అని మనకు అనిపిస్తుంది. అండ్ ఒకటి ఏంటంటే, అంటే స్టోరీ కొంతమంది అంటా ఉన్నారు అనమాట. ఆఫ్ కోర్స్ స్టోరీ లైన్ అంత కొత్త స్టోరీ లైన్ ఏం కాదు, అంటే మంచి స్టోరీ లైన్ వాటర్షిప్ ఆయన తీసుకున్నారు. కానీ ఎగ్జిక్యూషన్ వచ్చేసి చాలా బాగుంటుంది మూవీలో వచ్చేసి. అంటే ఇప్పుడు ఒకటే, డాకు మహారాజ్ సినిమాలో లార్జర్ దాన్ లైఫ్ హీరోయిజం ఉంటుంది, ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది, పవర్ ప్యాక్డ్ డైలాగ్స్ ఉంటుంది అనమాట, ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ బై బాలకృష్ణ గారు ఉంటుంది. అండ్ మోర్ దాన్ ఎవ్రీథింగ్ ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉంటుంది అనమాట, లైక్ మామా కోడల్ రిలేషన్షిప్ ఉంటుంది. సో ఇవన్నీ బాగా కవర్ చేస్తారనమాట మూవీలో వచ్చేసి. అండ్ డైలాగ్స్ బ్రో నెక్స్ట్ లెవెల్. డైలాగ్స్ లేవు అనే ట్రైలర్ లో, ఫస్ట్ ట్రైలర్ లో రిలీజ్ చేయకుండా మూవీలో ఇన్ని డైలాగ్స్ ఉన్నాయన్నమాట. గొంతుకలు కట్ చేసుకున్నంత సారి గోళ్లు కట్ చేసినంత ఈజీగా గొంతుకలు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఏరా నీకు నాకు వారేంట్రా? సింహం నక్కల మీద పడితే దాన్ని వార్ అనరా లఫుట్. దట్స్ కాల్డ్ హంటింగ్.
అందరూ చదవడంలో మాస్టర్స్ చేస్తే నేను చంపడంలో మాస్టర్స్ చేశాను, ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్ అంటారు అనమాట. సో ఆ లెవెల్లో ఉంటుంది డైలాగ్స్ అంతా కూడా. సో మనం హ్యాపీగా అన్డౌటెడ్లీ ఇప్పుడు ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఫ్యాన్స్ కోసము, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సో ఫ్యాన్స్ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాదు, ఫ్యామిలీ డ్రామా, సారీ. సో ఫ్యాన్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఇద్దరు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మూవీ. ఆ సాంగ్ ఓకే బానే ఉంది. అంటే మనకు మూవీలో లీస్ట్ తక్కువగా ఉండేది ఏంటంటే అసలు ఆ సాంగ్ అనమాట. లీస్ట్ బాగుండేది అంటే ఆ సాంగ్. అది మనము ఇంక్లూడింగ్ మనం వదిలేయచ్చు అనమాట. అండ్ ఈ ఊర్వశి రౌత నాట్ ఓన్లీ ఊర్వశి రౌత, ఇందాక చెప్తా ఉన్నాను,